వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును కలిసిన తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి, మాధవరం కృష్ణారావు. ఏపీ సీఎంను తన మనవరాలి పెళ్లికి ఆహ్వానిస్తున్న మల్లారెడ్డి. ఈ భేటీ అనంతరం టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన తీగల కృష్ణారెడ్డి. సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క. ప్రగతి భవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ. ప్రకటనలకై పరిమితం కాకుండా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వడం సంతోషమని వెల్లడి. వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు వెల్లడించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కక్ష సాధింపు చర్యలు మానివేసి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని వ్యాఖ్య. తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి శ్రీవారిని దర్శించుకున్న వివాదాస్పద జంట. వైరల్ గా పారిన వీడియోలు. వైసీపీ నేత నందిగం సురేష్ కు మరిన్ని చిక్కులు. 2020లో వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య. ఈ కేసులో నందిగం సురేష్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఈ నెల 21 వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అన్న బాల్క సుమన్. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స్ ఇవ్వాలని డిమాండ్. ఉద్యోగాల విషయంలో సీఎం చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా. రెండు లక్షల పైబడి రుణమాఫీపై సమీక్ష. దసరా తర్వాత ఉంటుందన్న మంత్రి తుమ్మల. 25,000 కోట్ల రుణమాఫీ 10 నెలల్లో పూర్తయిందని వెల్లడి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం ప్రజాభవన్ లో సింగరేణి కార్మికులను దసరా బోనస్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం 4,701 కోట్లు నమోదైంది. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులకు 796 కోట్లు బోనస్ గా ప్రకటించాం. ఒక్కో కార్మికుడికి సగటున 1.90 లక్షల బోనస్ వస్తుంది. సింగరేణిలో శాశ్వత ఉద్యోగులు 41,837 మంది. సింగరేణిలో ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పుంగనూరు పర్యటన రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన అశ్వియ అంజుమ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు పుంగనూరు పర్యటనకు సిద్ధమయ్యారు వైఎస్ జగన్. అయితే జగన్ పర్యటన రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు పెద్దిరెడ్డి. చిన్నారి మృతి అందరినీ కలిచివేసిందన్న ఆయన, కర్నూలులోగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జగన్ పుంగనూరు రావాలనుకున్నారు. అయితే వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా 3 మంత్రులు పుంగనూరులో పర్యటించారు. పోలీసులు కూడా 3 దోషులను అరెస్టు చూపించారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే పుంగనూరు పర్యటనను వైఎస్ జగన్ రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న 3 మంత్రులు, ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దోషులను పట్టుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంను తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం, మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు. మంత్రులందరూ కూడా స్పందించి పుంగనూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు. అందుచేత 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఏమైనా దోషులను మాత్రం కఠినంగా శిక్షించాలా, ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదని చెప్పి మరీ నేను కోరుతా ఉన్నాను. అంతే కదా. లేనిపోయిన ఆరోపణలు చేస్తా ఉన్నారు సార్. కనీసం వాళ్ళు భద్రత లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందనగానే వాళ్ళు కాగమేఘాలతో వచ్చారు. దీన్ని ఏ విధంగా చూడాలంటే అదే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని. మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూలులో జరిగిన
అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం అయ్యేది. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే ఇదంతా కూడా మీకు తెలియదు కాదు, రెడ్ బుక్ సంస్కృతి, అందరిని కొట్టడము, చంపడము, ఇట్లా చిన్నపిల్ల అమ్మాయిలంతా కూడా రేప్ చేసి వాళ్ళను హతమారిస్తే కర్నూలులో కనీసం కనుక్కోలేకపోవడం, దోషులను పట్టుకోలేకపోవడం, ఈ విధంగా రాష్ట్రమంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పుడు దాకా కొనసాగింది. ఇంకో కూడా కొనసాగుతుందనే నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా కానీ ఈ సంస్కృతిని వదిలిపెట్టి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మద్యం టెండర్లలో సిండికేట్స్ ఉపేక్షించేది లేదని, ఎవరైనా సిండికేట్స్ అయినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మైన్స్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. అంటే స్టార్ట్ అయింది, అందరూ కూడా ఎంక్వైరీస్ లో ఉన్నారు. ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనేది అందరూ కూడా ఉన్నారు. ఇప్పటికి దాదాపు 20,000 దగ్గరే అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. అట్లాగే ఇంకా వేలల్లోనే, ఇప్పుడు లక్షల్లోనే ఇది వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే దీని ద్వారా ఏదైతే మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి ప్రక్షాళన వల్ల, అలాగే అక్కడ మనం తీసుకొస్తున్నటువంటి బ్రాండ్స్ వల్ల కానీ ప్రజల్లో మరి ఒక స్వచ్ఛమైనటువంటి అతి తక్కువ ధరకి క్వాలిటీ లిక్కర్ ఇవ్వాలని, లో ప్రైస్ క్వాలిటీ లిక్కర్ ఇవ్వాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని తగిన విధంగా చేస్తున్నాం. మరి దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపార రంగంలో కూడా వాళ్ళు స్థిరపడాలని చాలా మంది ముందుకు వస్తున్నారు. తప్పకుండా చాలా పారదర్శకంగా ఇక్కడ డ్రాస్ తీయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సిండికేట్స్ మేము ఉపేక్షించాం. ఎవరైనా అలాంటివి చేసినా అది ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళకి టార్గెట్స్ కూడా, అప్లికేషన్స్ ఏ రకంగా అయితే ఎవరు అడిగినా కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రాస్ కూడా చాలా పారదర్శకంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో తీయడం జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ మాజీ ఎమ్మెల్యే ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. దీంతో ఆ ముగ్గురు త్వరలో టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తాను త్వరలో టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి మాత్రం స్పందించలేదు. తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకే చంద్రబాబును కలిసినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగాం సురేష్ వెలగూపిడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసును కూడా ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఈ మహిళ హత్య కేసులో నందిగం సురేష్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు సురేష్ కు అక్టోబర్ 21 వరకు రిమాండ్ విధించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ ను పోలీసులు తాజాగా మహిళ హత్య కేసులో అరెస్ట్ చేశారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఆ హత్యకు సంబంధించి ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ కోరగా కోర్టు అనుమతించింది. శ్యాము మనోడు కప్పుకోము శ్యాము శ్యాము అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రచ్చకెక్కడంతో తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చ సాగింది. ఓవైపు దువ్వాడ వాణి, మరోవైపు దివ్యల మాధురి మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ ఇలా హాట్ గా మారింది ఎపిసోడ్. దువ్వాడ కొత్త ఇంటి విషయంలోనే వివాదం చెలరేగిందనే చర్చ సాగింది. ఈ ఇంటి ముందు దువ్వాడ వాణి తన కూతుర్లు బంధువులతో సహా ఆందోళనకు దిగితే ఏకంగా ఆ ఇంటికే ఎంట్రీ ఇచ్చింది మాధురి. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే నేను దువ్వాడకు ఇచ్చిన డబ్బుల కిందకు తనకు ఈ ఇల్లు రాసిచ్చారంటూ ఓ వీడియో విడుదల చేసింది. దాంతో ఆ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ వచ్చి చేరినట్లయితే ఇప్పుడు ఉన్నట్టుండి దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ దువ్వాడ మాధురితో కలిసి తిరుమలకు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ పై తన ఇంటి ఆవరణలో చక్కర్లు కొట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది స్కూటర్ ను ప్రమోట్ చేసేందుకు చేసిన వీడియో అయినా రకరకాల ఆడియో సాంగ్స్ యాడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు నెటిజన్లు. ఇక ఇప్పుడు తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రత్యక్షమయ్యారు. శ్రీవారిని దర్శించుకుని తిరుమాడ వీధుల్లో తిరుగుతున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతకాలం గుట్టుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక దాచేదేమీ లేదు, అంతా ఓపెన్ అంటున్నారు. కాగా గతంలోనూ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిలు పలు ఆలయాలకు కలిసి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తిరుమలలో ఈ జంట వీడియోలు వైరల్ అవుతున్నాయి. వచ్చాను కొంచెం ముందుకు రండి. బ్రహ్మోత్సవాల కోసం మాట
వచ్చాను సార్. సార్ ఒక్క నిమిషం సార్. శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం. కాంగ్రెస్ 10 నెలల పాలనలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా మేము ఇచ్చిన నోటిఫికేషన్లను రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్కసుమన్ పేర్కొన్నారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రేవంత్ రెడ్డి మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ భవన్లో బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీతో సభ ఏర్పాటు చేశారు. యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని సుమన్ ధ్వజమెత్తారు. ఇవాళ ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ స్థాయిని దిగజారుస్తున్నాడు. ప్రజలు అదేవిధంగా విజ్ఞులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు నవ్వుకుంటున్నారు ఆయన మాటల్ని, ఆయన చేస్తున్నటువంటి అబద్ధపు ప్రకటనలు చూసి నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులుగా బట్టి విక్రమార్క గారు 6 గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి వాళ్ళు ఊరూరా ప్రచారం చేశారు. అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన పేరిట ఒక 420 హామీలు దాంట్లో ఇచ్చి 6 గ్యారంటీ కార్డుల్లో ఒక 13 హామీలు సపరేట్ ఇచ్చి సంతకాలు పెట్టి ఊరూరా తిప్పారు. దాంట్లో ప్రధానమైనది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట సరూర్ నగర్లో ఒక బహిరంగ సభ పెట్టి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని ఇతర నాయకులను పిలిచి చాలా అట్టహాసంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళొక స్టేట్మెంట్ ఆ రోజు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి. అదేవిధంగా దీంట్లోగా నిరుద్యోగ నిర్మూలన కింద ఒక సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ప్రతి జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెడతామని చెప్పినారు. తెలంగాణలో ప్రైవేట్ కంపెనీల్లో 75% రిజర్వేషన్లు తెలంగాణ యువతకు కల్పిస్తామని చెప్పారు. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి యువతకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని చెప్పినారు. ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు. 2 లక్షలకు పైబడి రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. రుణమాఫీ ప్రక్రియ ఇంకా ప్రాసెస్ లో ఉందని అన్నారు. దసరా తర్వాత 2 లక్షల పైబడి రుణం ఉన్న వాళ్లపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. గాంధీ భవన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో ఎన్నిక ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. 10 నెలల కాలంలోనే 25,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం వెనుబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం ఇవ్వని రైతు బంధును కూడా ఇచ్చామన్నారు. వచ్చినప్పుడు రేషన్ కార్డు పేరు ఎక్కించేసాడు. ఆయన 1900 కూడా పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది, ఇంటికి వెళ్ళిపోయాడు, పెళ్ళి పిల్లలు. ఇప్పుడు రుణమాఫీ గురించి మీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం నుంచి లేదా రాదని చెప్పేసి పెట్టేసి ఆయన ఇక్కడ పోతున్నట్టు సైట్ బ్లాక్ చేసాడు. బస్సు లేకుండా సార్ ఇంత మంచిగా సార్ చాలా సంతోషంగా ఉన్నాను. డైరెక్ట్ మంత్రి గారిని కలుసుడు పీసీసీ గారి ద్వారా చాలా సంతోషం సార్. నేను ఒక చిన్న కాంట్రాక్టర్ సార్, నాకు ఒక చిన్న అమౌంట్ వచ్చేది సార్, చాలా పోయింది.
నేను కనీసం సార్ ఐటీడీ ద్వారా బోర్వెల్ వేసి మోటార్ పెట్టే సార్ నేను సంవత్సరం అవుతుంది సార్ పెయింటింగ్ చేస్తాను చిన్న కాంట్రాక్టర్ సార్ చిన్న పెయింటింగ్ కాబట్టి సార్ ఐటీడీ ఊట్లూరు పరిధిలో పిఓ గారి ప్రెసిడెంట్ అక్కడ చేశారు సార్. నా పేరు మహేశ్వరి. నేను 2017లో GNM కంప్లీట్ చేశాను. నేను అప్పటి నుంచి జాబ్కి అప్లై చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ఎటువంటి రాలేదు జాబ్. నాకు పేరెంట్స్ లేరు, నాకు 2 పిల్లలు, నాకు 2 చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, రెంట్ హౌస్. నేను చాలా కష్టపడుతున్నాను. అసలు నాకు హస్బెండ్. తిరుమల లడ్డూపై మంత్రి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో లడ్డూల అపవిత్రం జరిగిందా అనేది భక్తులే చెబుతారని కోర్టులో అవసరమని ఆమె అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ 5 ఏళ్లకు ముందు ఏ ప్రభుత్వంలోనూ లడ్డూలో కల్తీ జరగలేదన్నారు. లడ్డూను చూస్తే వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం కలుగుతోందన్నారు. అలాంటి లడ్డూ తయారీలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. గడిచిన 5 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు లడ్డూ నాణ్యత బాగుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. వాళ్ళు చేయడం లేదు, సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళు ఎక్కువ ఇది అవ్వడం లేదు. నేను కొంచెం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా క్షేమంగా ఉన్నారు. ముఖ్యంగా దేవుడికి జరిగినటువంటి ఏ అపచారం అయితే ఉందో, ఎందుకంటే దీనికి సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏవి కూడా సామాన్య భక్తులే మనకి క్లియర్గా చెప్తున్నారు. ఇంతకు పూర్వం లడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు లడ్డు ఎలా ఉండేది. ఇంతకు పూర్వం భక్తుడు లడ్డు పట్టుకొని ఇంటికి వెళ్ళడానికి 2-3 రోజులు టైం పట్టేటప్పటికే 4 రోజులకే లడ్డు కొంచెం, అంటే ఆ మాట కూడా అనకూడదు, పాడేటట్టు ఉండేది. ఈరోజు అంతకు పూర్వం కానీ ఇప్పుడు కానీ, గత 5 సంవత్సరాలు తప్పించి అంతకు పూర్వం కానీ ఇప్పుడు కానీ లడ్డూలో ఉన్నటువంటి పవిత్రత, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శనం ఒకవేళ సరిగా జరగని వాళ్ళకు కూడా ఆ లడ్డూని చూసే వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం పొందుతారు. కాబట్టి అట్లాంటి లడ్డూ తయారీలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఆ స్వామి తాలూకా కృపకి పాత్రుడు అవ్వడానికి కోసం మనందరం కూడా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబును కలిసిన తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి, మాధవరం కృష్ణారావు. ఏపీ సీఎంను తన మనవరాలి పెళ్లికి ఆహ్వానిస్తున్న మల్లారెడ్డి. ఈ భేటీ అనంతరం టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన తీగల కృష్ణారెడ్డి. సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క. ప్రగతి భవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ. ప్రకటనలకై పరిమితం కాకుండా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వడం సంతోషమని వెల్లడి. వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు వెల్లడించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కక్ష సాధింపు చర్యలు మానివేసి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని వ్యాఖ్య. తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి శ్రీవారిని దర్శించుకున్న వివాదాస్పద జంట. వైరల్ గా పారిన వీడియోలు.
వైసీపీ నేత నందిగం సురేష్ కు మరిన్ని చిక్కులు 2020లో వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య. ఈ కేసులో నందిగం సురేష్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఈ నెల 21 వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అన్న బాల్క సుమన్ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స్ ఇవ్వాలని డిమాండ్. ఉద్యోగాల విషయంలో సీఎం చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా. రెండు లక్షల పైబడి రుణమాఫీపై సమీక్ష దసరా తర్వాత ఉంటుందన్న మంత్రి తుమ్మల. 25,000 కోట్ల రుణమాఫీ 10 నెలల్లో పూర్తయిందని వెల్లడి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.